హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. పీపీపీ ప్రాజెక్టులంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కేర్ ఆఫ్ అడ్రస్‌గా అందరూ తలుచుకునేటువంటి అవకాశం అయితే వస్తుంది. బహుశా ఆల్మోస్ట్ ఏపీలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికి కూడా పీపీపీ ప్రాజెక్టులంటే ఏంటో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్‌తో ఎలా ఎదుగుతుందో మనం కళ్ళ ముందు చూస్తుంటాం. చాలా కాలంగా ఈ విధానంలో దేశంలో అనేక ప్రాజెక్టులు అమలవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులకు బాగానే ఆదరణ కూడా ఉంటుంది. ఈ విధానంలో సంపన్నులైన పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులు ఏదైనా ప్రాజెక్ట్ ఆలోచనతో ముందుకు వస్తే ప్రభుత్వం అవసరమైన అన్ని అనుమతులు ఇచ్చి భూ కేటాయింపులు వంటి ఏర్పాటు చేసి ఆ మేరకు ప్రాజెక్టులని భాగస్వామిగా చేస్తుంది. ఏదైనా ప్రాజెక్టులు స్థాపించాలనుకునేవారు తమ డబ్బుతో భూములు కొనుగోలు చేసి కష్టపడి అనుమతులు తెచ్చుకొని ప్రారంభించే రోజులు ఈ పీపీపీ వలన కనుమరుగైపోయాయి. ఇదే అదనుగా పాలకపక్షాలు కూడా తమకు అనుకూలురైన వారిని ప్రాజెక్టులు కేటాయించేందుకు సులువైన మార్గం ఏర్పడింది. అయితే ఇప్పుడు కొత్తగా ఏపీ సర్కారుకు ఈ పీపీపీ ప్రాజెక్టులో సరికొత్త ధోరణికి శ్రీకారం చుట్టబోతుంది. సొంత వాళ్లకు దోచిపెట్టడంలో ఇది సరికొత్త విప్లవాత్మక ఆలోచన అని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. ఏపీ కేబినెట్ తాజాగా భారీ ఎత్తున పెట్టుబడుల సమీకరణ, పీపీపీ ప్రాజెక్టుల సత్వర అమలు, ప్రాజెక్టుల పర్యవేక్షణ కోసం అనే పేరుతో కొత్త విధానం ముసాయిదా బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం పీపీపీ ప్రాజెక్టులకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అంతేకాదు కొన్ని ప్రాజెక్టులకు వడ్డీ లేని రుణాలు కూడా ప్రభుత్వమే అందిస్తుంది. దీనివల్ల పీపీపీ ప్రాజెక్టులో కొన్నింటి ప్రస్తుత లాభాలు రాకపోయినప్పటికీ భవిష్యత్తులో ప్రయోజనాలు దక్కుతాయంటూ ప్రభుత్వమే చెప్పుకొస్తుంది. అలాంటి వాటికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ సమకూరుస్తామంటూ అందుకోసం 1500 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. అది చాలదు అన్నట్టు వడ్డీ లేని రుణాల పేరుతో ప్రత్యేక బ్రిడ్జ్ ఫండ్ అనే ఫండ్ కూడా ఏర్పాటుకు తెరతీయడం జరిగింది. అంటే పీపీపీ ప్రాజెక్ట్ అదే ప్రాజెక్టుతో ప్రభుత్వం వద్దకు వచ్చే వాళ్ళ వద్ద చిల్లిగవ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వమే మీకు భూములు గట్ర వనరులు ఇచ్చి ప్రభుత్వమే వడ్డీ లేని రుణాలు అప్పులుగా ఏర్పాటు చేసి మీకు పార్ట్నర్ అనే హోదా ఇచ్చి మరీ వ్యాపారం చేసుకోమని చెబుతుంది. ఈ విధానాన్ని గమనిస్తుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అధినాయకులకు, ఆశ్రితులైన వ్యక్తులకు దోచిపెట్టడానికే ఇదంతా జరుగుతుందా అని వైసీపీ నేతలు బిగ్గరగా ప్రకటిస్తున్నారు. మరీ ముఖ్యంగా సాక్షి దీన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రాజెక్టును ప్రారంభించడానికి చిల్లుగవలేని వారికి సైతం అనుమతులు ఎందుకు ఇవ్వాలని ప్రజలు సందేహిస్తున్నారు. ప్రాజెక్టులు సత్వరం ప్రారంభం కావడానికే ఈ విధానం అని చెప్తున్నటువంటి సర్కారు మాటలు బుకాయింపుల్లాగా ఉన్నాయని సాక్షి మీడియా, వైసీపీ మీడియా ఉద్ఘాటిస్తున్నారు. పీపీపీ కింద అనుమతులు, భూములు తీసుకునే వారికి నిర్దిష్ట గడువులు విధించి వారికి చేత కాకపోతే వెంటనే తొలగించి అదే ప్రాజెక్టును మరొకరికి అప్పగించాలి తప్ప మేమే వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తామని ప్రభుత్వం ముందుకు రావడం పట్ల దుర్వినియోగం జరుగుతుందా అనేటువంటి భావనలో ప్రజలు ఉన్నారు అని వైసీపీ చెప్తుంది. మరి ఈ విధానంలో ప్రభుత్వం ఎలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుందో, నిబంధనలు పెడుతుందో చూడాల్సినటువంటి అవసరమైతే ఉంది.